జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్న భూమి ఎంత గొప్పదో. సార్ శంకర్ గారు, ముఖ్యంగా అంటే మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఈ నియోజకవర్గం నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి పోరాటాలు చేశారు. గత పాలకుల మీద మీరు గళమెత్తినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. సరే, ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నాం, వచ్చింది. సో మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ 10 ఏళ్ల పాలన కావచ్చు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం అన్ని విధాల రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, నీళ్ల పరంగా, నిధుల పరంగా వివక్షతకు గురైందని చెప్పి 60 సంవత్సరాల పోరాటం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కావాలనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, స్పీకర్ మీనా కుమారి గారు, జైపాల్ రెడ్డి గారి యొక్క చొరవతోని తెలంగాణ సాధించుకున్నాం. సబండ వర్గాలు పోరాట ఫలితం తెలంగాణ రావడం. తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అణచివేతకు గురైనమో అంతకన్నా ఎక్కువ తెలంగాణ ప్రాంతం అంతా అణచివేతకు, నియంత్రిత ధోరణికి, ఒక కుటుంబ పాలనకు బలైపోయింది తెలంగాణ ప్రాంతం. ఇవాళ తెలంగాణ ఏదైతే ఆశించి తెచ్చుకున్నామో ఆ ఫలితం సాధించలేకపోయినాం, ఆ ఫలాలు పొందలేకపోయినాం అని చెప్పి మళ్ళొక్కసారి ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమానికి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఫలితాలు పొందాలి, ఇవాళ సబండ వర్గాలు అణచివేతకు గురైనవి కాబట్టి 10 సంవత్సరాల పోరాటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో, ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, రైతుల తరపున పోరాటాలు, నిరుద్యోగుల తరపున పోరాటాలు, అంగన్వాడీ టీచర్ల తరపున పోరాటాలు, ఆశా వర్కర్ల తరపున పోరాటాలు, నెలకు ఉద్యోగస్తులకు జీతాలు లేక పోరాటాలు, ఎన్నో పోరాటాలు చూసిన ప్రజలందరూ కూడా ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగాలి, ప్రజాపాలన కొనసాగాలని ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి అప్పటి ప్రభుత్వం నిలువు దోపిడీ, ఉదాహరణకు కాళేశ్వరం, నీళ్ల పరంగా కాళేశ్వరం దోపిడీ చేశారు. ఇవాళ అదేవిధంగా దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు పొలం ఇస్తామన్నారు, అదేవిధంగా చూసిర్రు ఎలా దగా చేసిర్రు, ఎన్నో మోసాలు చేసిర్రు. కాబట్టి దగా కౌరు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఇలా టీఆర్ఎస్ పార్టీని పాతాళ లోకానికి పాతిపెట్టిరు ప్రజలు. ప్రజాపాలన కోరుకున్నారు ప్రజలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కోరుకున్నారు ప్రజలు. ఆ దిశగా పరిపాలన కొనసాగుతూ ఉంది. సబండ వర్గాలు చూస్తూ ఉన్నారు, జర్నలిస్టులు కూడా చూస్తూ ఉన్నారు, మీడియా కూడా చూస్తూ ఉంది వాస్తవాలు ఏందనేది. ప్రజలు మాకు 23 డిసెంబర్ 9 నాడు అధికారాన్ని అప్పచెప్పిండ్రు. అధికారం అప్పచెప్పే కంటే ముందు కూడా స్వయాన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారే 6 గ్యారంటీల భరోసా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చడం జరిగింది. ఇవాళ గాంధీ కుటుంబాన్ని, భగవద్గీత ఎంత నమ్ముతారో గాంధీ కుటుంబాన్ని కూడా అంతే నమ్ముతారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆ కుటుంబం మీద ఉన్న నమ్మకంతోనే అధికారం ఇవ్వడం జరిగింది. దానికి కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న నాయకులందరూ కూడా, ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, మదియాస్కి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ప్రతి ఒక్క సీతక్క కానీ, ప్రతి ఒక్క నాయకులు ఇలా దగాపడ్డ తెలంగాణను గాంధీ కుటుంబం మళ్ళొక్కసారి అడిగితే అధికారం ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి పూర్తి స్థాయిలో నమ్మి అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ అధికారాన్ని ఒమ్ము చేయకుండా, వాళ్ళు ఇచ్చిన మాటని ఒమ్ము చేయకుండా ప్రజలు మెచ్చే ప్రభుత్వం
ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగాలనే ఒక సదుద్దేశంతోనే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంచి పరిపాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం అనబడుతూ ఉంది. ఇలా ఉదాహరణకు మాకు 2023లో 9 డిసెంబర్ అధికారం ఇస్తే 3 నెలలు మీరు చూసారు. 3 నెలలు కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడే ఈ రాష్ట్రంలో ఉండి నిజమైన పరిపాలనలో 5 నెలలు జరుగుతూ ఉంది. ఈ 5 నెలల్లో 6 గ్యారంటీల స్కీమ్ ఏవైతే గ్యారంటీస్ ఇచ్చినామో ఆ గ్యారంటీల్లో మొట్టమొదటిది బస్ ప్రయాణం ఫ్రీ అని చెప్పి మహిళలకు అందరగూడంగా ఒక చిత్తశుద్ధితోని ప్రభుత్వం నిజంగా అమలు చేసింది. ఇలా మహిళలంతా కూడా సంతోషంగా ఉన్నారు. వారికి ఎక్కడ ప్రయాణం చేసినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ఆ రోజు ఆర్టీసీని నిర్వీర్యం చేయదలుచుకున్న అప్పటి ప్రభుత్వం ఇవాళ ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఇటు ఆర్టీసీని బలోపేతం చేస్తూ ఇటు మహిళలకు కూడా ఆ యొక్క ఉచిత సౌకర్యం కల్పించడం జరిగింది. రెండవది రైతులకు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని ఒక సదుద్దేశంతోనే రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం అప్పుల కుప్ప చేసినప్పటికీ 6,70,000 కోట్లు అప్పులు చేసినప్పటికీ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ వనరులను సేకరిస్తూ వనరులను సమీకరిస్తూ సబండ వర్గాల యొక్క అభిప్రాయం తీసుకుంటూ క్యాబినెట్ అభిప్రాయం తీసుకుంటూ పాలనను గాడిలో పెడుతూ రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఒక మోడల్ రాష్ట్రంగా నిలబడ్డది. రైతు పక్షపాతాన్ని చెప్పుకోదగ్గ ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఒక సముద్దేశులు కలుపుకొని ఇవాళ ఏదైతే మాట ఇచ్చిరో రుణమాఫీ చేయగలిగినాం. ఇవాళ మా నియోజకవర్గంలో కూడా మొదటి విడత 15,000 మంది రైతులకు ఉపయోగపడ్డది. ₹1,00,000 రుణమాఫీ 1,50,000 రుణమాఫీ చేస్తే 8,000 మందికి జరిగింది. దాదాపు 100 కోట్ల 30 కోట్లు 130 కోట్లు ఇలా రైతులకు వెసులుబాటునిచ్చిన ప్రభుత్వం ఇలా ప్రజాప్రభుత్వం ప్రజాపాలన రైతు పక్షపాతి ప్రభుత్వం అమలు చేయగలిగినామంటే ఇవాళ నేను గల్ల ఎగిరేసి చెప్పగలుగుతాం. ఇలా రైతు ప్రభుత్వం ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటే అది నిక్కచ్చిగా నిలబెట్టగలిగినాం మాట నిలబెట్టుకోగలిగినాం అని చెప్పగలుగుతున్నాం.